హాయ్ అండి. మేమైతే ఎల్లమ్మ గుడిలోకి అయితే వచ్చామండి. చూడండి, ఎల్లమ్మ అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తారండి మా వాళ్ళు. మేమైతే ఇక్కడ బియ్యము ఇవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నామండి గుళ్ళోకి. కుడుకలు బియ్యము పట్టుకొని మా మేనత్తనైతే బోనం దగ్గరనైతే మూత తీస్తుంది. బోనం పైనది మూత తీసి పెట్టమంటే తీస్తుంది. మా చిన్నోళ్ళు ఇంకేం చేస్తున్నారు, బూరిమిఠాయి కొనుక్కొని ఇక్కడ గద్దెల పైన అయితే కూర్చుండి బూరిమిఠాయి అయితే తింటుండ్రండి. మేము కూడా కొంచెం టేస్ట్ చేసినాము. చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అనేసి టేస్ట్ అయితే చేసినామండి. ఇది పింక్ కలర్లో ఉంటుంది కదా, నోరు మొత్తం పింక్ కలర్ అయితే అవుతుందండి. పెదాలు అయితే లిప్స్టిక్ పెట్టుకున్నట్టే అవుతాయి. ఇది తింటూ ఉంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయండి. ఇలానైతే కాసేపు అలా కూర్చున్నాము గుడి దగ్గర. ఇక మా చిన్నోళ్ళు అయితే వాళ్ళు అస్సలు వదిలిపెడతలేరు. చూడండి, ఇక మొక్కులు అప్పచెప్పడం అయిపోయింది. ఇక ఇప్పుడు మేమున్న ప్లేస్ కాడికి అయితే వెళ్తున్నామండి. చూడండి, మా తమ్ముడు మరదలు వాళ్ళు అయితే ఇక రిటర్న్ అయిపోయినరు. మేము వచ్చేసరికి అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇక భోజనాలు అయితే తినండి అనేసి ఇక మా అమ్మనైతే భోజనాలు అయితే వడ్డిస్తుందండి. చూడండి, మా మేనత్త, నేను, మా కోడళ్ళు, మా నానమ్మ, మా మర్దళ్ళు అందరం కలిసి అయితే కూర్చుండి భోజనం అయితే చేస్తున్నాము.